హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రామేశ్వరంలో ఉన్న శివలింగాలు చూడడానికి వచ్చాము. ఈ రామేశ్వరంలో ఒకటి బంగారు శివలింగం, అలాగే 1500కు పైగా శివలింగాలు ఉన్నాయండి. అలాగే జల శివలింగాలు కూడా ఉన్నాయి. ఇది 24 గంటలు జలంలో తడుస్తూ ఉంటాయి. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ ఇవన్నీ ఋషిలింగాలండి. ఈ రమణేశ్వరం టెంపుల్ చూడాలనుకుంటే మనకు ఒక పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అలాగే పార్కింగ్ 30 రూపీస్. మీకు ఎంట్రన్స్లో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఉంటుంది. ఆ వాహనం మీకు మొత్తం ప్లేస్ అంతా తిరిగి చూపెడుతుంది. దానికి గాను ఒక పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటారండి. దీని ఆపోజిట్లో మీకు అమ్మవారి విగ్రహాలు, శివుని విగ్రహాలు, ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే కాపర్తో తయారు చేసిన శివలింగం ఉంటుందండి. దానికి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకెళ్తే 9 రకాల లోహాలతో తయారు చేసిన శివలింగాలు కూడా ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శివలింగాలు చాలా ఉన్నాయి. ఈ రమణేశ్వరంలో 1500కు పైగా శివలింగాలు ఉన్నాయండి. మీరు లోపలికి వెళ్తుంటే అన్నీ కనబడతాయి. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. సో ఈ అమ్మవారి టెంపుల్లో 200కు పైగా విగ్రహాలు ఉన్నాయి. అన్ని రకాల దేవతలు, దేవుళ్ళు. ఇది బంగారు శివలింగం అండి. ఇది 3 అడుగులు ఉంటుంది. సో దీనికి అభిషేకం చేయాలనుకుంటే మనం 500 రూపీస్ పే చేయాల్సి వస్తుంది పర్ పర్సన్కి. దంపతులకైతే 1000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఈ రమణేశ్వరంలో ఎక్కడైనా మనం శివలింగానికి అభిషేకం చేయవచ్చు, కానీ ప్రతిదీ కాస్టే ఉంటుందండి. మినిమం 100 రూపీస్ నుంచి 500, 1000 అలా ఉంటుంది. సో చూసి మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జల శివలింగం అండి. సో ఈ జల శివలింగంలో 200కు పైగా శివలింగాలు ఉన్నాయి. ఇవన్నీ వాటర్లో నిరంతరం తడుస్తూనే ఉంటాయి, అంటే నీళ్ళల్లో మునుగుతూనే ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది. సాయిబాబా విగ్రహాలు, అలాగే కనకదుర్గ విగ్రహాలు చాలా ఉంటాయి. మీకు ఎక్కడ చూసినా 3 కామన్గా కనబడతాయి. రమణేశ్వరం టెంపుల్లో ఈ శివలింగం చాలా పెద్దది. ఈ శివలింగం ముందు శివుడి విగ్రహం ఒకటి ఉంది, అలాగే సాయిబాబా విగ్రహం ఉంది, అలాగే ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంది. సాయిబాబా చుట్టూరా శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ సహస్రనామ శివలింగాలు అంటారు. ఈ రమణేశ్వరంలో జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి. జ్యోతిర్లింగాలంటే 12 ఉంటాయి. మన ఇండియాలో ఉన్న జ్యోతిర్లింగాలన్నీ దాని నమూనాస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. తప్పకుండా చూడండి. ఇవన్నీ సహస్రనామ లింగాలండి. మీరు దారిలో వెళ్తుండగా ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ప్రతి శివలింగం మధ్యలో సాయిబాబా కానీ, లేదంటే కుమారస్వామి కానీ, కనకదుర్గ మాత కానీ ఇలా విగ్రహాలు కూడా ఉంటాయి. అక్కడక్కడ స్ఫటికలింగ శివలింగాలు కూడా ఉంటాయి. చూస్తే సాయిబాబా ఉన్నారు.
ఇక్కడ చూస్తే కుమారస్వామి నాగదేవత విగ్రహం కూడా ఉంది. ఇలా చాలా రకాల శివలింగాలు ఉన్నాయండి. ఇక్కడనేనండి మనకు జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి, చూడండి తప్పకుండా. ఇది స్ఫటికలింగం అండి. ఇదే మెయిన్ టెంపుల్